గుడ్ మార్నింగ్ ఆల్. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు మన వాక్యాంశము సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. నిన్ను నీవే దేవునికి సమర్పించుకో. ముందుగా బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే అండి, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్నడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఏమండి, ప్రభువుని నమ్ముకుని యేసుక్రీస్తు ప్రభువుని నిజరక్షకునిగా అంగీకరించే వారి జీవితాలు నిజంగా నూతనంగా మార్చబడాలన్నా, పాతవి గతించిపోవాలన్నా, అవి క్రొత్తవిగా మారాలన్నా మరి ప్రభు చెప్తున్నటువంటి మాట, మరి ఆ వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తునందుంటాడో, క్రీస్తునందున్న ఆ వ్యక్తి నూతన సృష్టిగా మార్చబడతాడు. ఇక్కడ సందేహం రావచ్చు, ఏమండి క్రీస్తునందు ఉండడము అంటే ఏంటండి అనంటే, మరి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి ఆయన వాక్యానుసారముగా జీవించడము, దేవునికి లోబడి జీవించడము, దేవునికి ఇష్టనుగా మరి మనల్ని మనం దేవునికి సమర్పించుకుని జీవించడం అండి. మరి అప్పుడు ఆ వ్యక్తి నూతన సృష్టిగా మార్చబడతాడండి. పాతవి గతించిపోయి అవి నూతనంగా మార్చబడతాయని మరి దేవుడు చెప్తున్నాడండి. మరి యోబు గ్రంథంలో 22వ అధ్యాయము మరి ఆ యొక్క 21 నుంచి మనం చదువుకున్నట్లయితే, ఆయనతో సహవాసము చేసేడలా మీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకునుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగినడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించినడల నీవు అభివృద్ధి పొందెదవు. యోబు గ్రంథం 22వ అధ్యాయంలో మరి స్పష్టంగా రాయబడింది, మరి ఎవరైతే దేవునితో సహవాసము కలిగి వారు జీవిస్తారో, మరి ఇంగ్లీష్ బైబిల్ మనం చూసినట్లయితేనండి, మరి సబ్మిట్ టు గాడ్ అండ్ బీ అట్ పీస్ విత్ హిమ్. అంటే ఎవరైతే దేవునితో సహవాసం కలిగి వారు జీవిస్తారో వారి జీవితాల్లో శాంతి, నెమ్మది, సమాధానాన్ని వారు పొందుకుంటారని, మరి ఎవరైతే వారి యొక్క గుడారాల్లో, వారి యొక్క జీవితాల్లో ఆ యొక్క దుర్మార్గతను వారు విడిచిపెడతారో వారి జీవితాల్లో అభివృద్ధి, మరి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో వారి జీవితాల్లో ఒక గొప్ప అభివృద్ధిని వారు చూస్తారని యోబు గ్రంథంలో మనం చూస్తున్నామండి. మరి ఈ రోజుల్లో చాలామంది మరి ప్రభువుని నమ్ముకుంటున్నటువంటి వారు, దేవుణ్ణి నమ్ముకోకముందు వారి జీవితం ఏ రకంగా అయితే ఉండేదో నమ్ముకున్న తర్వాత కూడా వారు అలాగే జీవిస్తున్నారండి. వారి యొక్క చెడ్డ అలవాట్లతో, మరి ఇష్టానుసారమైనటువంటి వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క జీవితంతో, ఆ యొక్క లంచాలు తీసుకుంటూ మరి దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ వారు జీవిస్తున్నారు. కానీ వారి జీవితాల్లో ఎలాంటి శాంతి, ఎలాంటి నెమ్మది, ఎలాంటి అభివృద్ధిని వారు చూడలేకపోతున్నారండి. మరి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, యోహాను సువార్త 10వ అధ్యాయము 27 నుంచి 28 వచనాల్లో, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. దేవుడు ఆయన వాక్యం ద్వారా స్పష్టంగా చెప్తున్నాడు, నా గొర్రెలు నా స్వరము వింటాయి, నన్ను వెంబడిస్తాయి. అంటే దేవుని స్వరం వినడం అంటే ఆయన వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా నన్ను వెంబడిస్తాయి అని చెప్పడం అండి. మరి ఎవరైతే ఆ విధంగా వారు జీవిస్తారో వారి జీవితంలో మరి వారిని ఎవ్వరూ కూడా వారి నాశనం చేయలేరని, వారికి నేను నిత్య జీవాన్ని ఇస్తున్నానని దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడండి. ఈరోజు మన జీవితంలో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ మరి ఆ యొక్క పాత ప్రవర్తన మనం కలిగి మనం జీవించినట్లయితే ఆ జీవితంలో మరి సాతాను మనల్ని శోధించినప్పుడు మనం వెంటనే పడిపోతామండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నట్లయితే అండి, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. మన జీవితంలో మనం మొదటిగా చేయవలసినటువంటి కార్యము దేవునికి లోబడి జీవించడం. ఆ తరువాత మనం అపవాదిని ఎదిరించగలుగుతాం, వాడి యొక్క శోధన మనం ఎదిరించగలుగుతాం, అప్పుడు వాడు మన వద్ద నుండి పారిపోతాడండి. అలా కాకుండా మనము దేవునికి విరోధమైన జీవితాన్ని మనం జీవిస్తూ మన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే మరి వాడి చేతుల్లో మనం ఓడిపోయేటువంటి ఆ యొక్క అవకాశం ఉందండి. ఈరోజు మన జీవితాల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈరోజు మన బ్రతుకుల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలండి. మనం ఏ రకంగా జీవిస్తున్నాం? మనం దేవునికి లోబడి జీవిస్తున్నామా, లేదా ఈ లోకానికి లోబడి మనం జీవిస్తున్నామా? మరి బైబిల్ గ్రంథంలో ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే,
మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుంచి 45 వరకు మనం చదువుకున్నట్లయితేనండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుంచి 45 వచ్చానండి. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్దుననుకుని వచ్చి ఆ ఇంట ఎవ్వరినో లేక అది ఊడ్చి అమర్చునుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. ఇక్కడ మరి ప్రభు చెప్తున్నటువంటి ఈ యొక్క ఎగ్జాంపుల్లో ఒక వ్యక్తిని ఒక అపవిత్రాత్మ, ఒక దురాత్మ వదిలేసిందండి. మరి ఆ దురాత్మ ద్వారా విడుదల పొందినటువంటి ఆ వ్యక్తి దేవుని కృప ద్వారా ఆ యొక్క దురాత్మ ద్వారా విడుదల పొందినటువంటి వ్యక్తి వాస్తవంగా ఏం చేయాలండి? మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన్ని ప్రార్థన చేయాలి, ఆయన వాక్యాన్ని చదువుకోవాలి. మరి ఇంకా మరి చెప్పాలంటే ఆ ఇంట్లో ఒక కృతజ్ఞత కూడిక, ఒక ప్రార్థనా కూడికను ఏర్పాటు చేసుకుని దేవుణ్ణి మహిమపరచాలి. కానీ విడుదల పొందినటువంటి వ్యక్తి జీవితము అంతకు ముందు ఏ రకంగా అయితే ఉండేదో ఇప్పుడు అదే రకంగా ఉంది. మరి తన ఇంటిని నీటిగా ఊడ్చిపెట్టుకున్నాడు. మరి ఎంత మాత్రము కూడా దేవునికి కానీ ఆయన కార్యానికి కానీ స్థానం ఇవ్వలేదు. దేవునికి ఇష్టకరంగా ఆయనకి లోబడి జీవించేటువంటి ఆ యొక్క జీవన విధానం లేదు. మరి ఎప్పుడైతే ఆ యొక్క విడిచిపోయినటువంటి ఆ అపవిత్రాత్మ దాన్ని చూస్తుందో, మరి దాంతో పాటు మరి 7 దెయ్యాలను తీసుకొచ్చి అక్కడ కాపురం ఉంచినట్టుగా మనం చూస్తామండి. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. ఈరోజు మన జీవితంలో మరి దేవుని ద్వారా మేలు పొందుతున్నటువంటి మనము, దేవుని నమ్ముకుంటున్నటువంటి మనము మన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే, మరి ఎంత మాత్రమును ఆయన వాక్యానికి కానీ ఆయన ఆజ్ఞకి కానీ మనం చోటు ఇవ్వకుండా దేవునికి లోబడి మనం జీవించకుండా ఉన్నట్లయితే మన కడపటి స్థితి కూడా అంతే చెడ్డదిగా, మరి ఎలాంటి శాంతి, ఎలాంటి సమాధానం లేకుండా ఉంటుందని మరి దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడండి. మరి ఈరోజు మరి మన జీవితంలో మనం దేవునికి లోబడి జీవిస్తున్నామా లేదా అనేది మన హృదయాల్ని మనం పరీక్ష చేసుకుందాం. మరి దేవునికి లోబడి జీవించడం ద్వారా ఆ యొక్క అభివృద్ధిని, ఆ యొక్క ఆశీర్వాదాన్ని, ఆ యొక్క పీస్, ఆ యొక్క శాంతిని మనం పొందుకుంటామని దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడండి. కాబట్టి మనం దేవునికి లోబడి జీవిద్దాం, దేవునికి ఇష్టలుగా మనం జీవిద్దాం, ఆయన వాక్యానుసారంగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.